Hi friends, welcome to Teju Recipes and Vlogs. ఆలు మిల్ మేకర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ప్రాసెస్ చూసేయండి. ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. మునక్కాయలు ఆలు ఉడకాలి కదా, కొంచెం ఆయిల్లోనే కర్రీ అంతా ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. ముందు మెంతులు వేసుకోవాలి. ఆ మెంతుల వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆవాలు, జీలకర్ర మామూలుగా ఎప్పుడు పోపు వేసుకుంటాం కదా, అలాగే ఇందులో ఉల్లిపాయలు, నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, చిన్న టమాటో, కరివేపాకు. కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత మగ్గాలండి అవి ఆయిల్లోనే. తర్వాత మనం టమాటో వేసుకుంటాము. ఒక మీడియం సైజ్ టమాటో తీసుకున్నాను. ఇందులో నేను కొంచెం ఉప్పు, పసుపు వేస్తే తొందరగా మగ్గుతుంది. ఇందులోనే ముందే మునక్కాయలు కూడా వేసేసేయండి, అవే ఉడికిపోతాయి, ఆయిల్లో మంచిగా ఉడుకుతాయి. వాటర్ ఇప్పుడే పోయకండి. దీనికి ముందు మనం మీల్ మేకర్ని ఒక వాటర్లో ఒక 2 minutes హాట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. అప్పుడు అందులో కొంచెం ఉడుకుతుంది. మనం ఇలాగే డైరెక్ట్గా వేసేస్తే అవి హార్డ్గా ఉంటాయన్నమాట. అందుకని కొంచెం హాట్ వాటర్లో ఒక 2 minutes ఉంచితే చాలు, సరిపోతుంది. మునక్కాయలు కూడా అప్పుడే వేసేసేయండి. ఆయిల్లో ఆ టమాటో ఆనియన్స్తో పాటు మగ్గితే టేస్ట్ బాగుంటుంది. మునక్కాయ ఫ్లేవర్ అంతా కర్రీకి వస్తుందన్నమాట. కొంచెం ఉప్పు కూడా బాగా పడుతుంది మునక్కాయలకి. వాటర్ ఇప్పుడే వేయకండి, కొంచెం ఆయిల్లోనే మగ్గిన తర్వాత ఆలు వేసి కొంచెం ఉడికిన తర్వాత ఒక 2 minutes తర్వాత వేసుకోవాలి. అది కూడా మనం మీల్ మేకర్ వాటర్ పెట్టుకో ఉంటాం కదా, వేడి చేసుకున్నవి, అవి వేసుకోండి. అప్పుడు కర్రీకి ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మీల్ మేకర్ హాట్ వాటర్లో ముందే వేసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఉడికిపోతాయండి. మనం లాస్ట్లో కర్రీలా ఇంకా దించేస్తా అన్నంగా వేసుకుంటే సరిపోతుంది. ముందే ఇందులో వేసుకుంటే అంటే మీల్ మేకర్ కర్రీలో ఉన్న గ్రేవీని మొత్తం పీల్చేసి డ్రైగా అయిపోతుంది. డ్రైగా కావాలన్న వాళ్ళు అలా చేసుకోండి. కొంచెం గ్రేవీగా కావాలి అనుకున్న వాళ్ళు లాస్ట్లో యాడ్ చేసుకోండి. మీల్ మేకర్లో వాటర్ ఉంటాయి కదా, కొంచెం నానుంటాయి, అవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట కర్రీకి టేస్ట్. ఎప్పుడైనా కర్రీలో చన్నీళ్ళు పోసుకోవద్దండి, హాట్ వాటర్ పోసుకోండి. చన్నీళ్ళు పోసుకుంటే కర్రీ అనేది చప్పగా అయిపోయి టేస్ట్ ఉండదు. ఇలా ఆలు కొంచెం మనకి ఒక 80% ఉడికినంత వరకు ఉంచుకోవాలి. ఇందులోనే కారం కూడా వేసేసుకోండి. నేను ముందే సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మొత్తం మునక్కాయలు ఆలు ఒక 80% ఉడికి ఇంకా మనం ఒక 10 to 5 minutesలో దించేస్తాము అనగా ఆలు మీల్ మేకర్ వేసుకోవాలి. నాకు కొంచెం డ్రైగా కావాలి కాబట్టి నేను వాటర్ ఎక్కువ పోసుకోలేదు. మీకు లిక్విడ్గా గ్రేవీ కావాలి అనుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. ఇక కారం, ధనియాల పొడి మెయిన్ అండి. ధనియాల పొడి మాత్రం మిస్ చేయకండి. కర్రీకి టేస్ట్ ధనియాల పొడి వేస్తే చాలా బాగుంటుంది. నేను ఒక 2 spoons వేసాను ధనియాల పొడి. లాస్ట్లో కొంచెం మీల్ మేకర్ వేసి ఉంటాం కాబట్టి వాటికి కూడా మనం వేసిన ఉప్పు పట్టాలి కదా, అందుకే లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకున్నాను. చూసుకొని లైట్గా యాడ్ చేసుకోండి. కర్రీ ముందు ఆల్రెడీ మనం యాడ్ చేస్తుంటాం కాబట్టి. మీకు గ్రేవీగా కావాలనుకున్నారు ఈ టైంలో దించేసుకోవచ్చు. మీకు కొంచెం డ్రైగా కావాలనుకున్నారు కర్రీని ఇంకొంచెం ఉడికించుకోవాలి. మీల్ మేకర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి. చూడండి ఆలు ఎంత బాగా ఉడికిపోయిందో. ఎందుకన్నా ఆలు మరీ మెత్తగా ఉడికితే చాలా పేస్ట్గా వచ్చేస్తుంది అనమాట, అప్పుడు అంత టేస్ట్ ఉండదు. మనకి ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది కర్రీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.